2025 మార్చి 6వ తేదీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నది అడవి భీమన్న కృషి ప్రకృతి వ్యవసాయదారు, అలాగే ఎస్మాస్ స్వదేశీ మూలవాసి ఆదివాసీ వ్యవసాయదారుల సంక్షేమ సంఘ గౌరవ ప్రతినిధి, జేఎంఎస్ రైతు బిడారు గౌరవ ప్రతినిధి. ముందుగా ఈరోజు మనకు మానవ సమాజానికి, మానవ కళ్యాణానికి, మానవ జీవనానికి జీవ వైవిధ్యం అనేటువంటి పదానికి అర్థం తెలియచెప్పిన మన స్వదేశీ మూలవాసి వ్యవసాయక గురువు, ప్రకృతి వ్యవసాయక గురువు, దేశవ్యాప్తంగా ఈనాడు మహానుభావుల పేర్లలో చేర్చదగిన మనకు బ్రతికి ఉన్న మహాత్మా ఆఫ్టర్ ది జ్యోతిబా పూలే సామాజిక సంస్కృతి మీద ప్రత్యక్ష విప్లవం చేస్తే, ఈనాడు జీవ వైవిధ్యం మీద సుభాష్ పాలేకర్ కృషి గారు జీవ వైవిధ్యం మీద ప్రకృతి వ్యవసాయ విధాన విప్లవాన్ని రేకెత్తించి ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు దాటుతూ ఆయన 80 సంవత్సరాలు వయసు మళ్ళినటువంటి ధీరుడు, మగధీరుడు, మన స్వదేశీ నేషనల్ మెగాస్టార్. పైగా ప్రపంచ దేశాలు కూడా వెనక్కి తిరిగి చూసేటువంటి జీవ వైవిధ్యాన్ని ఈ దేశంలో సృష్టించి రికార్డులు బద్దలు కొట్టి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గౌరవ మానవ దైవం సుభాష్ పాలేకర్ గారి గురించి, సుభాష్ పాలేకర్ కృషి గారి గురించి ఒకసారి మనం తలుచుకోవాల్సిందే. వారికి నేను హృదయపూర్వక మనస్సుమాంజలి తెలియజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ది గ్రేట్ మ్యాన్ మహాత్మా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ జీవ వైవిధ్య మహాజ్ఞాని. ప్రకృతి అనేది దైవంతో సమానం. ప్రకృతి దైవం కార్యాచరణ, ప్రకృతి వ్యవసాయం అనేది ఇది మానవ నిర్మితం కాదు అంటూ తెలియజేస్తూ దేశాన్ని, దేశ ప్రజలను ఆకలి మంటలతో అలమటించిపోకుండా అద్భుత సరళిని, నిత్య నూతన జీవ వైవిధ్య భవిష్యత్తును మనకు నిర్మించి ఇచ్చిన మహానుభావుడికి ఈ దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు రుణపడి ఉంటారని అందరికీ కూడా ఒకసారి గుర్తుకు చేస్తూ, నేటి యువతరానికి ఆధునిక జీవ వైవిధ్య మహాత్మగా ఆయన్ని మనం తప్పనిసరిగా గౌరవించాలని చెప్పి రైతు బిడార్ నుంచి, ఎస్మాస్ వ్యవసాయదారుల సంఘం నుంచి ప్రతినిధిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో చుక్కల్లో చంద్రుడు సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ జీవ వైవిధ్య నేర్పరి, సుభాష్ పాలేకర్ గారి అభినవ శిష్యుడు. ఆయనని ఒకసారి మనం శ్రీకృష్ణ భగవాన్గా తలుచుకుంటే సుభాష్ పాలేకర్ గారిని, ఆయన తయారు చేసిన అర్జునుడు. విజయరామ్ తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ, జీవ వైవిధ్య నేర్పరి, ప్రకృతి వ్యవసాయ దానకర్త, వైజ్ఞానిక దానకర్త,
కృషివలుడు, బీజ ప్రవృత్తి ఈ దేశంలో వ్యవసాయక వృత్తి విధానానికి బీజ ప్రవృత్తిని క్రియేట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో 15,000 మందికి పైగా జీవ వైవిధ్య సదస్సులు నిర్వహించి మరి తెలుగు జీవ వైవిధ్య పండిట్గా తయారైన విజయరామ్ గారిని కూడా మనం చాలా గౌరవంగా తలుచుకుని వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ది గ్రేట్ పర్సనాలిటీ ఆధునిక మహాత్మా సుభాష్ పాలేకర్ కృషి గారి జీవ వైవిధ్య విధానం నేడు దేశంలో 40 లక్షల మంది రైతులు తయారవ్వడం, దాదాపు 100 కోట్ల ప్రజా సమూహంలో 0.5% అంటే దాదాపు 40-50 లక్షల మంది రైతులు ఆయన ద్వారా తయారయ్యి ఈనాడు జీవ వైవిధ్య బీజోత్పత్తి ఈ దేశంలో జరగటమే కాకుండా లక్షలాది మంది రైతులకు జీవ ప్రామాణికాలను అందించినందుకు మరి వీరిరువురికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి పేర్లు తలుసుకుంటూ వారు చేస్తున్నటువంటి సేవలకు కృతజ్ఞతాభావంతో ప్రతి క్షణం వారిని తలుచుకుంటూ మనం రైతు బిడారు స్వదేశీ మూలవాసి ఆదివాసీ వ్యవసాయదారుల సంఘం తరపు నుంచి నిర్వహించబడుతున్నటువంటి రైతు బిడారు సుభాష్ పాలేకర్ కృషి విధాన అనుసరణ జీవ వైవిధ్య ప్రామాణికాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా రైతుగా మారాలి అంటూ ఆధునిక రైతుల సమూహాన్ని తయారు చేస్తున్న జేఎంఎస్ రైతు బిడార్, ఎస్మాస్ రైతు బిడార్ పేర్లతో ఇవాళ గ్రామాన మండలాన సందేశాలు ఇస్తూ హైటెక్ వద్దు, హైటెక్ అని బయటకు వెళ్తే ఫుడ్ టెక్ లేక పునాదులు కదులుతున్నాయి, గ్రామాలకు తిరిగి రండి, జీవ వైవిధ్యాన్ని నేర్చుకోండి, గ్రామాలను పుష్కలమైనటువంటి ఆహారపు అడవులుగా మార్చండి అని పిలుపునిస్తూ నిర్వహిస్తున్నటువంటి రైతు బిడారు వాయిస్ నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 కోట్ల ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల, తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ దాదాపు 10-11 కోట్ల జనం తరపు నుంచి 140 కోట్ల స్వదేశీ మూలవాసి జనసంతతి మన భారతదేశం అని పిలువబడుతున్నటువంటి జంబూద్వీప దేశ ప్రజలు 140 కోట్ల నుంచి కూడా ఒక కొత్త భవిష్యత్తును పొందగలిగే అవకాశం మళ్ళీ ఈ 2020వ శతాబ్దంలో మనకు దొరికింది. కాబట్టి దాన్ని మనం చాలా శ్రద్ధ వహించి నేడు చదువుకుని కాలేజీల నుంచి స్కూల్ నుంచి బయటకు వస్తున్న యువత తప్పనిసరిగా రైతు బిడారు శిక్షణ శిబిరాలను సందర్శించాలి. అలాగే జీవ వైవిధ్య మహాత్మా సుభాష్ పాలేకర్ గారు వారు జీవన కాలంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి అనేక క్షేత్ర దర్శనాలు కానివ్వండి, మహాసభలు కానివ్వండి, వృక్ష వైవిధ్య మహాసభలు కానివ్వండి, ప్రకృతి వైద్య విధానం ఎస్పీకే ప్రకృతి వైద్య విధానం జీవసభలు కానివ్వండి జరిగినప్పుడు, అలాగే విజయరామ్ గారు తెలుగు రాష్ట్రాల్లో నిర్వర్తిస్తున్నటువంటి వ్యవసాయక జీవ వైవిధ్య సభలు కానివ్వండి విజయవంతం చేయాలని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రైతు బిడార్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మనకు ఈ దేశం ఏమిచ్చింది, ఈ దేశానికి మనం ఏమి ఇవ్వాలి?
దేశం అంటే మనం పుట్టిన గడ్డ, దేశం అంటే ఈ గడ్డమైన పుట్టినటువంటి జీవన స్రవంతి, మనుషులు, పక్షులు, జంతువులు, జీవ వైవిధ్యం. మనిషి జన్మెత్తినందుకు జీవ వైవిధ్యం గురించి చిన్న వయసులో తెలుసుకుని భూమిపైన అభిమానం పెంచుకుని జీవ వైవిధ్యం మీద జ్ఞానవంతులమై వైవిధ్యమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహించడం మూలంగా ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు ఒకటే మార్గం, జీవ వైవిధ్యం, ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని గ్రామాన మండలాన విలసిల్లే విధంగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగం వైపు పరిగెడుతూ అలసి సొలసి గత 50-60 సంవత్సరాల నుంచి ముదుసళ్ళు అయిపోయి దొరకని ఉద్యోగం, రాని ఉద్యోగం, ఉపయోగపడిన చదువులకు జీవితకాలాన్ని వెచ్చించి అలసిపోతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల యువతకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి. మరలి రండి, తిరిగి రండి, తిరిగి మన స్వదేశీ మూలవాసి సిద్ధాంత విధానానికి, అలాగే జీవ వైవిధ్య ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విజ్ఞానము నేర్చుకునేందుకు తిరిగి రండి, కదలి రండి అని రైతు బిడార్ నుంచి పిలుపునిస్తున్నాము. జై మూలవాసి, జై స్వదేశీ, హటావో విదేశీ, బచావో స్వదేశీ. ఈ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క విద్యార్థి 5వ తరగతి 10వ తరగతి చదువుతున్న చదువులు ప్రారంభ దశ నుంచి ప్రతి విద్యార్థి పార్ట్ టైంగా జీవ వైవిధ్య ప్రకృతి వ్యవసాయాన్ని నేర్చుకుని కొనసాగించాలని చెప్పేసి రైతు బిడారు పిలుపునిస్తుంది. అంతేకాదు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నటువంటి యువతందరికీ చంపపెట్టున తెలియచేస్తున్నటువంటి మహాఘన విజ్ఞప్తి, దయచేసి గ్రామాలను వదలకండి. ఈ గ్రామాలలో జన్మభూమిలో పుట్టినటువంటి భూమి పుత్రులందరూ తమ తమ గ్రామాలలో నివసిస్తూ ప్రకృతి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ తమ జీవితాలను అద్భుతంగా మలుచుకునేటువంటి అవకాశం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యపడుతుంది. మరి ఈరోజు బిగ్ ఫారెస్ట్ ఛానల్ తరపు నుంచి అనేక విజ్ఞాపనలు ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రైతు బిడారు పేరున, ఎస్మాస్ బిడార్ పేరున అనేక విజ్ఞాపనలు, అనేక వీడియోలు వాయిస్ ద్వారా అందించడం, పరిణితి చెందినటువంటి వైజ్ఞానికులు అనేక మంది ఈ జీవ వైవిధ్య ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వారి మెదళ్లకు దట్టించి తిరిగి కృతజ్ఞత భావంతో అనేక మంది చిట్టడవులు నిర్మిస్తూ వారి వారి యొక్క భవిష్యత్తును నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నటువంటి అనేక వేల మంది ఆధునిక యువ రైతులకు, అలాగే గత 40 సంవత్సరాలుగా వ్యవసాయం నిర్వహిస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ జై కిసాన్ రైతన్నలకు అందరికీ కూడా ఒక అద్భుతమైన మార్పు ఈ దేశంలో ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ నిర్మాణం ద్వారా లక్షలాది రూపాయలు రైతులు సంపాదించి ఇవాళ సాఫ్ట్వేర్ విధానాలు కానివ్వండి, సినిమా నిర్మాణ వ్యాపారాలు కానివ్వండి, కమోడిటీస్ ట్రేడింగ్ కానివ్వండి, మరి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, మార్కెటింగ్ రిసోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం జీవ వైవిధ్యం మీద ఆధారపడి ఉన్నాయన్న సంగతి అందరికీ మీకు ఒకసారి ముందుగా గుర్తు చేస్తున్నాము. జీవ వైవిధ్యంతో కూడుకున్నటువంటి ఎస్పీకే ప్రకృతి వ్యవసాయమే రేపటి భవిష్యత్తు. అంతేకాదు రేపు రాబోతున్న గ్లోబల్ వార్మింగ్ను కూడా కంట్రోల్ చేయగలిగేది
ఎస్పీకే ప్రకృతి వ్యవసాయము, చిట్టడవుల నిర్మాణము. అలాగే నిరుద్యోగాన్ని తగ్గించేది, ఆదాయాలను మంచి రైతాంగాన్ని కోటీశ్వరులుగా తయారు చేసేది ఎస్పీకే ప్రకృతి వ్యవసాయము, జీవ వైవిధ్య విజ్ఞానము. అది మన ఆధునిక ప్రత్యక్ష మానవ దైవం, మన వ్యవసాయక మహాత్మ ది గ్రేట్ సుభాష్ పాలేకర్ గారు, విజయరామ్ గారు విజయదుందుబి మోగిస్తూ వారు కొన్ని వందల ఎకరాలు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించినందుకు వారిని తప్పనిసరిగా వైజ్ఞానిక మేధావులుగా మనం అంగీకరిస్తూ వారి అడుగుజాడల్లో రైతు బిడారు నడిపించాలని తీసుకున్నటువంటి వందలాది రైతుల యొక్క నిర్ధారణ ఈ వాయిస్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, రండి కదలి రండి. ఇంతకాలం యువ ప్రపంచం ఎంతో సమయాన్ని వృధా చేశారు. చదువుల పేరుతో, సినిమా ఫ్యాన్సుల పేరుతో, రాజకీయ ఫ్యాన్సుల పేరుతో, కుల సంఘాల పేరుతో, వర్గ సంఘాల పేరుతో, మత సంఘాల పేరుతో వారి జీవితాలను నిర్వీర్యం చేసుకోవడమే కాకుండా వారి యొక్క అస్తిత్వాన్ని, మనిషిగా పుట్టినందుకు మానవ జన్మకు ఒక అస్తిత్వం ఉంటుంది. పుట్టిన భూమిపుత్రుడిగా మనిషిగా తనకు కొన్ని సజీవన మార్గాలు కొన్ని ఉంటాయి. వాటిని అందుకోకుండా అవసరం లేని అనేక ఆధునికీకరణకు చెందిన పాశ్చాత్య లక్షణాలకు లోబడి అధిక చదువులు, విదేశీ యానాలు, అలాగే గ్రామాలు వదిలి జీవ వైవిధ్యాన్ని నిర్లక్ష్యం చేసి తాము సజీవంగా ఉండే పరిస్థితి లేకుండా అనారోగ్యంతో అల్లకల్లోలం అయిపోయి జీవితాన్ని తారుమారు చేసుకునే స్థితికి దిగజారుతున్నటువంటి నేటి యువతకు, పల్లె కాదని పట్టణాలకు పరిగెట్టేటువంటి యువతకు అందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి. రేపటి భవిష్యత్తు ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ జీవ వైవిధ్యం రైతన్న పేరుతో సాఫ్ట్వేర్లకు మించి, షేర్ ట్రేడింగ్లకు మించి, విదేశీ ఫైనాన్షియల్ ట్రేడింగ్లు మించి, కన్స్ట్రక్షన్స్ మించి స్థిరత్వమైనటువంటి ఆదాయాన్ని సంపాదించే ఒక గొప్ప ఫార్ములాని ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం మనకి ఇచ్చింది. అతి సున్నితమైన శిక్షణతో, సింపుల్ టైం మేనేజ్మెంట్తో, జీవితకాలం శ్రమ లేకుండా, ధన వినియోగం లేకుండా, పెద్ద మెషినరీల వినియోగం లేకుండా, కూలీల సహకారం లేకుండా చేసుకునేటువంటి జీవ వైవిధ్యం వ్యవసాయం, అదే ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం. అసలు ఈ విషయాన్ని తెలుసుకున్న దగ్గర నుంచి సామాజిక నేతలుగా మా బుర్రలు పనిచేయలేనంత స్థాయికి ఉక్కిరి బిక్కిరైనటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మనకి స్వతంత్రం రాకముందు నుంచి కొనసాగుతున్నటువంటి వ్యవసాయ విధానం, స్వతంత్రం వచ్చిన తర్వాత మెకాలే నిర్ధారించినటువంటి కుట్రపూరిత ఇంగ్లీషు మందుల వ్యవసాయం, ఇది హరిత విప్లవం పేరుతో విదేశీయులు, స్వదేశీ భూకామందులు, ఆధిపత్య వర్గాలు కలిసి చేసిన భారీ కుట్ర హరిత విప్లవం. ఆ కుట్రను బద్దలు కొట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ మహాత్మ సుభాష్ పాలేకర్ గారికి ఈ దేశ ప్రజలు తరతరాలుగా రుణపడి ఉంటారు, తరతరాలుగా రుణపడి ఉండాలి. ఇంత గొప్ప విషయాన్ని హృదయంలోకి తీసుకుని ప్రతిస్పందించే గుణం లేకుండా 40 సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో విజయరామ్ గారు 15 సంవత్సరాలుగా కృషి చేస్తుంటే, మరి కేవలం 40 లక్షలు అంటే 100 కోట్లను మనం ప్రామాణికంగా తీసుకుంటే 40 లక్షలు అంటే 0.4% మాత్రమే అభివృద్ధి ఉంది. 70 సంవత్సరాలుగా నశించిపోయినటువంటి ఈ ఇంగ్లీషు మందులు, ఈ పెస్టిసైడ్స్ మందుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ భూమిని మొత్తం ఒక విధ్వంసం చేయడం జరిగింది.
ఒక మారణ హోమంలో భాగంగా సైలెంట్ కిల్లింగ్ మారణ హోమంగానే ఈ వ్యవసాయాన్ని చంపడం జరిగింది పథకం ప్రకారం. మళ్ళీ దాన్ని తిరిగి బ్రతికించుకోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 0.4% కన్వర్షన్ అవడం మూలంగా ప్రయోజనం లేదు. కనీసం దేశ జనాభాలో ప్రతి 100 మందికి 10 మంది రైతులుగా మారాలి, ప్రతి కోటి మందికి 10 లక్షల రైతులుగా మారాలి, 100 కోట్లకి 10 కోట్ల మంది రైతులుగా మారాలి. ఈ భూమిని రక్షించుకోవడానికి, జల నిధులను రక్షించుకోవడానికి, ఈ స్వదేశీ మూలవాసి జాతి యొక్క వైవిధ్యాన్ని రక్షించుకోవడానికి, ఈ ఆధునిక ప్రపంచ పోటీని తట్టుకోవడానికి, రేపటి ప్రాపంచిక జనజీవన స్రవంతికి ఆరాధ్యదయంగా మన స్వదేశమైనటువంటి జంబూద్వీప దేశం అంటే మీరు పిలుస్తున్నటువంటి భారత్, మీరు పిలుస్తున్నటువంటి హిందుస్థాన్, మీరు పిలుస్తున్నటువంటి ఇండియా, దిస్ ఈస్ జంబూద్వీప దేశం. ఇది స్వదేశీ మూలవాసి జాతీయత కలిగినటువంటి జంబూద్వీప దేశం, ప్రాపంచిక దేశం. ఇది 9 దేశాల నిడివి ముక్కలు ముక్కలు చేశారు. చివరికి మిగిలిన పేక ముక్కే మన భారతదేశ పటం పేరుతో చూపిస్తున్నటువంటి ఒక ముద్ర. ఈనాడు మళ్ళీ ఈ దేశానికి గౌరవ ప్రకృతి జీవ వైవిధ్య వ్యవసాయక మహాత్మా సుభాష్ పాలేకర్ గారు, ఆయన ద్వారా ఒక గొప్ప గిఫ్ట్. ఏమిచ్చి రుణం తీర్చుకోగలము ఈ దేశ ప్రజలము సుభాష్ పాలేకర్ గారికి అనంటే, ఏమిచ్చినా రుణం తీరదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే తప్పనిసరిగా ఇంటింటికి జీవ వైవిధ్యం ప్రకృతి ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం నిర్వహింపబడాలి. ఆయన కష్టంతో 100 కోట్లలో 40 లక్షల మందికి శిక్షణ ఇవ్వగలిగారు. మరి 100 కోట్లలో కనీసం 40 కోట్ల మంది ఈ ప్రకృతి వ్యవసాయానికి కన్వర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ విల్ టేక్ 100 years. ఇంకా 100 సంవత్సరాలు ఆధునిక వైవిధ్య వ్యాపార శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జీవ వైవిధ్యం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఇంకా ఒకవేళ అర్థం కనుకైతే దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా తిరిగి ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచిస్తే ఒక మహోన్నత విప్లవం ప్రారంభం కానున్నది. ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన స్వదేశీ జంబూద్వీప మూలవాసి దేశం అనే భారతదేశాన్ని అన్నపూర్ణ దేశంగా తిరిగి మార్చి మళ్ళీ సింధు నాగరికత వైభవాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం మన దేశానికి సుభాష్ పాలేకర్ గారి ద్వారా వచ్చిందని ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రైతు బిడారు వ్యవసాయక శిక్షణ శిబిరం నుంచి తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ రోజున 700 కోట్ల జనంతో విర్రబీగుతున్నటువంటి ప్రపంచక జనాభాకు అనేక ఇతర దేశాల్లో మరి ఇంగ్లీష్ వైద్యంతో నిర్వహించబడుతున్నటువంటి వ్యవసాయక విధానం ఇవాళ తరుగుమెరుగులు ఆలోచిస్తే తెలివైన దేశాలన్నీ కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళాయి. అనేక రకాలైనటువంటి ప్రకృతి వ్యవసాయక విధానాలు అనుసరిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానంతో కూడిన జీవ వైవిధ్య శిక్షణ లేదు. ఇది కేవలం ఒక్క భారతదేశం చెప్పబడుతున్న జంబూద్వీప దేశంలోనే మనకు అవకాశం ఉంది. అది మన ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ జీవ వైవిధ్య మహాత్మా మిస్టర్ సుభాష్ పాలేకర్ గారు మన ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ప్రకటించినా, లేదంటే ఎన్ని బ్యాంకు లోన్లు ఇచ్చినా ప్రయోజనం లేని 70 సంవత్సరాల ఈ సామాజిక నిర్వహణ మనం చూడటం జరిగింది. ఈ రోజున ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం అనే ఒక ఆయుధాన్ని ఒక విద్యార్థి కనుక చేతపట్టినట్టయితే వారం రోజుల శిక్షణలో 1 ఎకరం భూమిని చిట్టడుగుగా మార్చగలిగితే అద్భుతమైనటువంటి ఆదాయ విధానాన్ని
ఇచ్చారు. ఇక ఉద్యోగాలు అవసరం లేదు, డబ్బులు పెట్టి చేసే వ్యాపారాలు అవసరం లేదు, కంపెనీలు అవసరం లేదు. ఓన్లీ ఎస్పీకే వ్యవసాయం, జీవ వైవిధ్య విధానం ఒక గొప్ప అంతర్జాతీయ వస్తు మార్పిడి సాధించగలిగే ఒక గొప్ప ప్రకృతి ఆయుధాన్ని మనకి పాలేకర్ గారు అందించారు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, వ్యవసాయం మానవ నిర్మితం కాదు, ఇది దైవ నిర్మితం. వ్యవసాయం మనిషి చేయడం లేదు, కేవలం మనిషి వినియోగించుకుంటున్నాడు. వ్యవసాయాన్ని వినియోగించుకున్న మానవుడు మరి ఈ భూమిని అనేక రకాల విధ్వంసకర ప్రణాళికలతో, పెస్టిసైడ్స్తో, మందులతో, అనేక రకాలైనటువంటి కాంక్రీట్ జంగిల్స్ తయారు చేసి సర్వవినాశనానికి కారకుడయ్యాడు ఈనాడు మానవుడు. సుభాష్ పాలేకర్ కృషి గారు ఒక్కటే చెప్తున్నారు, మీరు ఎన్ని బిల్డింగ్లు కడతారో అన్ని అడవులను నిర్మించాలి. ఇది కాంట్రాక్టర్ల బాధ్యత. మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తారో ప్రతి కోటికి ఒక అడవిని నిర్మించాలి. ఇది ఆర్థికవేత్తలకు విజ్ఞాపన. అలాగే కనీసం 10వ తరగతి చదువుకున్న ప్రతి విద్యార్థి తన విద్య కోసం దాదాపు 10 సంవత్సరాలు తల్లిదండ్రుల కష్టంతో పెరుగుతాడు. కాబట్టి ఆ కష్టాన్ని తిరిగి ఇవ్వాలంటే 10వ తరగతి తప్పినా పాస్ అయినా అతను ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రధాన గృహ వృత్తిగా తీసుకోవాలి. కనీసం 1 ఎకరం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం ఆ బిడ్డ చేయాలి. ఎంతమంది బిడ్డలు పుడితే అంతమంది బిడ్డలు ఒక్కొక్కరు 1 ఎకరం వ్యవసాయాన్ని ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ చిట్టడవులను తయారు చేసి తద్వారా వచ్చే ఎకరానికి వచ్చే 3 లక్షల రూపాయల ఆదాయాన్ని తిరిగి తల్లిదండ్రులకు అందించడానికి ఒక మంచి మార్గం ఏర్పడింది. అది పల్లె ప్రజల నుంచి పుట్టిన ప్రతి భూమిపుత్రుడు జన్మభూమి రుణం తీర్చుకోవడం, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఇదొక మంచి సన్మార్గం. మనకి ఎస్పీకే వ్యవసాయం ఒక ఆయుధాన్ని మనకి సుభాష్ పాలేకర్ గారు అందించారు. మిత్రులారా, తోటి సోదరులారా, తెలుగు ప్రజలారా, లేదా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లేదా స్వదేశీ మూలవాసి ప్రజలారా, దేశవ్యాప్తంగా ఉన్న 100 కోట్ల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి. జ్ఞానోదయం కావాలి. రైతు బిడారు విజ్ఞాపనలు తప్పనిసరిగా మీరు వినటమే కాకుండా మరికొన్ని 100 మందికి రైతు బిడారు విజ్ఞాపనలు మీరు వాస్తవాలను తిరిగి మీరు అనేక మందికి అందించాలి. యు ఆర్ ద ట్రాన్స్ఫార్మర్ ఫర్ ది ఎస్పీకే అగ్రికల్చర్. ఎస్పీకే అగ్రికల్చర్ అనేటువంటి ప్రకృతి వ్యవసాయ విధానము, జీవ వైవిధ్య లక్షణ విధానాన్ని ఒక్కొక్కరు నేర్చుకుని 100 మందికి శిక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాడు దేశ భవిష్యత్తు ఈ విధానంపై ఆధారపడి ఉంది. అంతేకాదు, కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఒక్క ఎస్పీకే వ్యవసాయం ద్వారానే ఆ బిడ్డలకు దక్కుతుంది. తిరిగి గ్రామాల్లో వారి బిడ్డలు వారు గ్రామాల్లో ఉండటానికి బలమైనటువంటి అవకాశం ఎస్పీకే వ్యవసాయం. తను పుట్టిన ఊరిలోనే ఉంటూ ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయక విధానాన్ని నేర్పు సాధించి చిట్టడల ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించి ఆ గ్రామాన్ని అన్నపూర్ణ గ్రామంగా తయారు చేసే అవకాశం ఈ రోజున ఎస్పీకే గారి ద్వారా మనకు అందింది. అలాగే తెలుగు ప్రజలకు మూలప్రదాత విజయరామ్ గారు కూడా అంత గొప్పగా జీవ వైవిధ్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆయన యొక్క శిక్షణా తరగతులు కానీ, సుభాష్ పాలేకర్ గారి శిక్షణా తరగతులు కానీ, ప్రాక్టికల్ చిట్టడవుల నిర్మాణం, చిన్న చిన్న బాక్సుల నిర్మాణం, మిశ్రమ అడవుల నిర్మాణం, మిశ్రమ పంటల నిర్మాణం అనేటువంటి అంశాల శిక్షణకు రాష్ట్రమంతా కదిలి రావాలని రైతు బిడారు విజ్ఞప్తి చేస్తుంది. స్వదేశీ మూలవాసి సమాజ్ అయినటువంటి జేఎంఎస్ నేడు సుభాష్ పాలేకర్ గారి జీవ వైవిధ్య వ్యవసాయక విధానం, ఎస్పీకే వ్యవసాయక విధానాన్ని
ప్రధాన మూలకంగా తీసుకుని పనిచేస్తుంది. వందలాది మంది రైతు బిడారి పేరుతో కొనసాగింపు ప్రారంభించారు. రాబోయే కాలంలో అటు సుభాష్ పాలేకర్ గారు, ఇటు విజయరామ్ గారుల యొక్క కలలు నెరవేర్చడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రైతు బిడారు పనిచేయబోతుంది. వారి యొక్క బ్రాండ్ని ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ పేరు ప్రఖ్యాతులు పొందడమే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఒక జీవ వైవిధ్య ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని అందించిన ఇద్దరు మహానుభావుల యొక్క కలలు నెరవేర్చడానికి వారికి తోడుగా జేఎంఎస్ రైతు బిడార్ కార్యసాధనలో దిగింది. ఇవాళ యూట్యూబ్లో విజ్ఞాపనలు ఇవ్వడం జరుగుతుంది, యూట్యూబ్, వాట్సాప్లో. అలాగే ప్రాక్టికల్ డెమోలకు కూడా త్వరలో చిట్టడవుల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున జీవ వైవిధ్య మహానుభావులు సుభాష్ పాలేకర్ కృషి, విజయరామ్ కృషి గారులు ఈ రోజున ఎండిపోతున్న పొలాలను జీవోత్సవాల్లాగా వదిలేస్తున్నటువంటి పొలాలను, ఎలాంటి ప్రయోజనం లేని పొలాలను కూడా సస్యశ్యామలం చేసే ఒక ప్రణాళికను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి గత 40 సంవత్సరాలుగా దేశంలోను, గత 15 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనూ విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారు నిరూపించినటువంటి ఒక మహత్తరమైన ఘట్టం. ఎండిపోయిన భూములను పచ్చని హరితవనాలుగా మార్చేటువంటి ది గ్రేట్ సీక్వెన్సీ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం. అందులో జీవ వైవిధ్యం ఇమిడి ఉంది. కేవలం ఈ భూమి మీద మనుషులు మాత్రమే హక్కుదారులు కాదు, జీవించే హక్కు మనుషులకు మాత్రమే కాదు, జంతు జీవాలకు కూడా జీవించే హక్కు ఉంది, పక్షులకు జీవించే హక్కు ఉంది, జలరాశులు, అలాగే భూచరాలు, జడత్వం లేని వృక్ష జాతులు ఇవన్నీ కూడా జీవ వైద్యంలో భాగాలే. కాబట్టి వాటిని సంస్కరించుకుని జీవ వైవిధ్య సానుకూల విధానంతో భూరక్షణ చేయడం కోసం, భూమిని సర్వనాశనం చేయకుండా కాపాడటం కోసం ఈ విప్లవాత్మకమైనటువంటి ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం గొప్పగా తోడ్పడుతుంది. ఈ విధానాన్ని తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తినెత్తుకోవాలి. ముఖ్యంగా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులందరూ కూడా, చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ రోజున ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని నెత్తినెత్తుకుని కొనసాగిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి భూమి లేని రైతు కుటుంబాలు, భూములను కోల్పోయిన రైతు కుటుంబాలు ఎంతో కాలంగా వ్యవసాయం మీద ఆధారపడి ఈ ఆధునికీకరణకి గురి అయ్యి వారికి ఉన్నటువంటి పొలాలు, ఇళ్ల స్థలాలు అమ్ముకుని బస్తీలకు వచ్చి తిరిగి బక్క చిక్కినటువంటి, ఆర్థిక విధానాలు దెబ్బతిన్నటువంటి రైతన్నల యొక్క బిడ్డలకు, రైతు కుటుంబాలకు కూడా తిరిగి జీవ వైవిధ్యం ప్రాధాన్యత కలిగినటువంటి ఎస్పీకే పాలేకర్ విధానం చేతబట్టినట్టయితే తిరిగి వారు కూడా రైతులుగా మారేటువంటి అవకాశం ఉంది. మరి భూమి లేని రైతులకు రైతు బిడారు భూమిని అందిస్తూ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని అందిస్తూ వ్యవసాయదారులుగా మార్చేందుకు రైతు బిడారు కంకణం కట్టుకుంది. కాబట్టి మీకు భూమి ఉన్నా లేకపోయినా రైతు బిడారును సంప్రదించండి. బిగ్ ఫారెస్ట్ పేరుతో, బిగ్ ఫారెస్ట్ ఛానల్ పేరుతో వస్తున్నటువంటి విజ్ఞాపనలు బాగా స్టడీ చేసి రైతు బిడారు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వితౌట్ ఎనీ ఇన్విటేషన్ ఆ కార్యక్రమాలకు, బిడారు సమావేశాలకు, రైతు బిడారు అంటే సమూహము, రైతుల యొక్క సమూహం, ఆధునిక రైతుల సమూహము రైతు బిడార్, ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానము, జీవ వైవిధ్య ప్రకటన ప్రచారం యొక్క సభలు నిర్వర్తిస్తూ గ్రామానికి కొందరు విద్యార్థుల యొక్క గుంపు సామర్థ్యంతో ప్రతి గ్రామంలోనూ కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు జీవ వైవిధ్యాన్ని ప్రసాదించేందుకు ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకుని తిరిగి మళ్ళీ వ్యవసాయానికి నడుం కట్టే అవకాశాన్ని రైతు బిడారు కల్పిస్తుంది. దానికి కావాల్సిన భూములు ఏర్పాటు చేస్తుంది.
దానికి కావలసినటువంటి విత్తన పుష్టి పరిపుష్టి అభివృద్ధి చేస్తుంది. అలాగే పండిన పంటలను మార్కెటింగ్ చేయడానికి కూడా రైతు బిడారు సాహసానికి దిగింది. కాబట్టి భయం వద్దు రైతు బిడ్డలారా, రైతు బిడారుగా కదలరండి. భవిష్యత్తు అంతా కూడా ఒక సౌభాగ్యాన్ని మళ్ళీ తిరిగి చూడగలుగుతున్నాం. తల్లిదండ్రుల యొక్క కోరికలను రుణం తీర్చుకోగలుగుతున్నాం. జన్మభూమి గ్రామాల యొక్క రుణాలు తీర్చుకోగలుగుతున్నాం. మరి ఈ దేశానికి మనమేం చేశాం, ఈ దేశం మనకేం చేసింది అని అంటే, గత 60-70 సంవత్సరాల నుంచి కుట్ర సామర్థ్యంతో మిగిలిపోయినటువంటి ముష్టి రాజకీయాలు, భావదరిద్రపు మోసపూరిత దళారీ వ్యాపారాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టిన కాకుండా స్వదేశీ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర 70 సంవత్సరాలుగా మనం అనుభవించాం. కాబట్టి ఈరోజు జీవ వైవిధ్య మహాత్మా ది గ్రేట్ సుభాష్ పాలేకర్ గారు అందించిన, అలాగే విజయరామ్ కృషి గారు అందించినటువంటి ఈ జీవ వైవిధ్య ప్రకృతి వ్యవసాయ విధానం, ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మనం కూడా నెత్తినెత్తుకోవాలి. గ్రామాన ఒక యువ సమూహం రైతు బిడారుగా తయారయ్యి వెంటనే చిట్టడవుల నిర్మాణం చేసి, మనం చిట్టడవుల ద్వారా మిశ్రమ పంటలను వేసి అత్యధిక లాభాలు సంపాదించడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహార పంటలను ఈ జనజీవన స్రవంతికి ఇచ్చి అత్యధిక ఆదాయాన్ని పొందేటువంటి ఓ సులక్షణం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఉంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఎకరం పొలంలో చిట్టడవులు ప్రారంభించాలి. సాహసోపేతంగా ముందుకొచ్చేటువంటి విద్యార్థులు రైతు బిడారును సంప్రదించండి. వెంటనే ఉత్సాహం ఉన్న వారికి, శిక్షణ పొందిన వారికి భూమి ఏర్పాటు, అలాగే మరి జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి విత్తనాల ఏర్పాటు, వారికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రీన్ టెక్నాలజీ విధానాలు నేర్పిస్తూ, మరి ఇరువురు మహానుభావులు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి గిఫ్ట్ జీవ వైవిధ్యం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం, దాన్ని 100 రెట్లుగా పెంపొందించేందుకు గ్రామాల నుంచి, మరి గ్రామాల్లో స్థిరపడిన చదువులు తక్కువగా ఉన్నటువంటి 5వ తరగతి 8వ తరగతి 10వ తరగతి చదివినటువంటి బిడ్డలు గ్రామాలను వదలలేరు. వాళ్ళకు ఉద్యోగాలు రావు. వయసు మీరి ఎలాంటి ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి స్థానిక గ్రామాల రైతు బిడ్డలు, మండలాల్లో రైతు బిడ్డలు వెంటనే ఈ వాయిస్ ఉన్న వెంటనే రైతు బిడాజరు కావాల్సిందిగా కోరుతూ, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని జీవ వైవిధ్య మహాత్మా పాలేకర్ గారు, విజయరామ్ గారు అందించారు. ఆ యొక్క టెక్నాలజీని పరిపుష్టిగా ప్రజలకు చేర్చడానికి, యువతని ఉత్పన్నం చేయడానికి ఈ రోజున రైతు బిడారు కంకణం కట్టింది. కాబట్టి జేఎంఎస్ రైతు బిడారును ఆశ్రయించండి, ప్రకృతి వనాలను అభివృద్ధి చేయండి. అంతేకాదు, ఈ కాంక్రీట్ జంగిల్గా మారినటువంటి అనేక సిటీల్లో కూడా చిట్టడవుల నిర్మాణం చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రైతు బిడారు నిర్మాణం చేసి ఉన్నది. మరి పెరటి వనాల నిర్మాణం, ప్రహరీ వనాల నిర్మాణం, భవనాలకు ప్రహరీ వనాల నిర్మాణం, అలాగే పార్కుల్లో జీవ వైవిధ్య నిర్మాణం, ప్రదర్శనలు, ఇలాంటి విషయాలు కూడా రైతు బిడారు కార్యసాధన చేయడానికి సన్నాహాలు చేసుకుని ముందుకు అడుగు వేస్తుంది. కాబట్టి ఈ రోజున మెట్రో సిటీల్లో ఉన్నటువంటి, ఉదాహరణకు ఒక 2 కోట్ల మంది హైదరాబాదు, 2 కోట్ల మంది వైజాగ్, 4 కోట్ల మంది బెంగళూరు, 5 కోట్ల మంది ముంబై, గోవా లాంటి ప్రాంతాల్లో మెట్రో సిటీస్లో ఉన్న అక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి కంపల్సరీ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని బస్తీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి, వ్యాపారి కూడా చేతపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెట్రో సిటీస్లో ఆక్సిజన్ దొరకదు, కార్బన్ డైఆక్సైడ్, ట్రాఫిక్తో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. అవి పీల్చుకుని ఊపిరితిత్తులన్నీ పాడైపోయి ఇవాళ కొన్ని వందలాది వేలాది హైటెక్ హాస్పిటల్స్ వచ్చినాయి. కారణం పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, కెమికల్ ఫుడ్. కాబట్టి శీఘ్ర మరణాలు ఈ సిటీలోని కొన్ని వందల మంది ప్రతిరోజు చనిపోతున్నారు. ఇలాంటి సీక్రెట్ విషయాలు ప్రభుత్వం కానీ సేవక సంఘాలు కానీ ఎక్కడా కూడా బయట పెట్టట్లేదు. ఒక్కొక్క సిటీలో వందలాది మంది చనిపోతున్నారు అనారోగ్యంతో. పెస్టిసైడ్స్ ఫుడ్ తిని కిడ్నీలు, లివర్లో ప్యాంక్రియాస్, హార్ట్ ఫెయిల్ అయిపోయి
చనిపోతున్నటువంటి ఘట్టాలు గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న దీని మీద స్పందించే సంఘాలు లేవు, దీని మీద స్పందించే రాజకీయాలు లేవు. కాబట్టి ఇలాంటి మెట్రో సిటీస్లో అల్లకల్లోలం అయిపోతున్నటువంటి స్థితిగతులు ఏర్పడినాయి. కాబట్టి మెట్రో సిటీస్లో కూడా మరి పెరటి వనాలు నిర్మాణం చేయాలి. దానికి రైతు బిడారు సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే ప్రతి ఇంటికి ఇండివిజువల్ హౌసెస్ కానీ కాంప్లెక్స్లు కానీ మరి వారి యొక్క కాంప్లెక్స్లకి చుట్టూ ప్రహరీ వనాలు నిర్మాణం చేయాలి. ప్రతి ఇంటిపైన కూడా పెరటి వనాలు నిర్మాణం చేయాలి. తద్వారా ఆక్సిజన్ లభిస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి ఆహార వస్తువులు లభిస్తాయి. ఆ తర్వాత ఏ మెట్రో సిటీలో కూడా తక్కువ రేట్లకి ఆహార పదార్థాలు దొరికే పరిస్థితి ఇప్పట్లో రాబోయే 100 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈ రోజున ఎక్కడో అడవుల్లో పండించినటువంటి వస్తువులు ఇవాళ మెట్రో సిటీలో తీసుకొచ్చి 100 టైమ్స్ రేటుకి అమ్ముకుంటున్నారు. టోటల్గా కెమికల్ వ్యవసాయం మూలంగా 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం పూర్తిగా పతనమైంది, బీడు భూములు అయిపోయినాయి, ఆకలి మంటల కరువులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జీవ వైవిధ్య నిర్మాత, ది గ్రేట్ ప్రకృతి వ్యవసాయక మహాత్మా సుభాష్ పాలేకర్ గారు అందించినటువంటి గొప్ప టెక్నాలజీని, గ్రీన్ టెక్నాలజీని మరి మనందరం కూడా వినియోగించుకుని అన్ని మెట్రో సిటీస్లో కూడా అవకాశం కుదిరిన చోటల్లా కూడా చిట్టడవుల నిర్మాణానికి అందరూ సిద్ధపడాలి. 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు బిల్డింగులు కట్టి కోట్లు సంపాదిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా దానికి ప్రతీకగా చిట్టడవుల నిర్మాణానికి కూడా వాడు పెట్టుబడులు పెట్టి చిట్టడవుల నిర్మాణం కూడా ఖాళీ ప్రదేశాల్లో నిర్మించి మరి ఏ సిటీలో అయినా సరే అక్కడే జీవ వైవిధ్యం జరిగేటట్లు, ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం జరిగేటట్లు, అక్కడే ఆరోగ్యకరమైనటువంటి కెమికల్ లేని పంటలు, ప్రకృతి సిద్ధమైన పంటలు సిటీలో ఉన్నటువంటి జనాలకు అందేటట్టు చూడాల్సిన బాధ్యత నేటి కాంట్రాక్టర్ల మీద, మరి రాజకీయ నాయకుల మీద, ఆర్థికవేత్తల మీద ఆధారపడి ఉంది. ఈ బస్తీలు నమ్మి ఎంతో కొన్ని వందల మంది గ్రామాల నుంచి తరలిస్తున్నారు. సరైన ఆహారం లేదు, కల్తీ ఆహారంతో శరీరంలో ఉన్న అన్ని పార్ట్లు కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ హైటెక్ హాస్పిటల్స్ అయితే వేలాది హాస్పిటల్స్, లక్షలాది మందుల షాపులు. ఇవాళ జనరల్ స్టోర్ల కంటే కూడా ఒక జనరల్ స్టోర్ పక్కన 4 మెడికల్ షాపులు ఉన్నాయి. అలాగే ఒక బిగ్ బజార్ పక్కన 10 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదేనా ఈ దేశంలో జరిగినటువంటి 70 సంవత్సరాల అభివృద్ధి? దేశం వెలిగిపోతుంది, కాలిపోతుంది అంటూ ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యపు విదేశీ ఆర్యవర్తన పరిపాలన దౌర్భాగ్యం ఈనాడు ఈ దేశాన్ని ఈ స్థితికి దిగజార్చింది. కాబట్టి స్వదేశీ మూలవాసి జాతీయ పౌరులుగా జీవ వైవిధ్యాన్ని నెత్తినెత్తుకోవాలి. ఎస్పీకే పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని నెత్తినెత్తుకుని జై రైతు బిడారు అంటూ, జై అస్మాస్ రైతు వ్యవసాయదారుల సంఘం అంటూ, మరి జై సుభాష్ పాలేకర్ అంటూ, జై విజయరామ్ కృషి, జై సుభాష్ పాలేకర్ కృషి, సజీవ జీవ వైవిధ్య విధానం, ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం వర్ధిల్లాలంటూ నడుం కట్టాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు జేఎంఎస్ రైతు బిడార్ నుంచి విజ్ఞప్తి. అలాగే స్వదేశీ మూలవాసి వ్యవసాయదారుల సంక్షేమ సంఘం తరపు నుంచి కూడా విజ్ఞప్తిని తెలియజేస్తూ, ప్రతిరోజు బిగ్ ఫారెస్ట్ ఛానల్ యొక్క అప్డేట్స్ చూడండి. అందులో మీకు అన్ని రకాల వివరాలు కూడా అందించడం జరుగుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా మీకు అన్ని వివరాలు, ఏ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనే విషయాలు కూడా ప్రకటించదలిచాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 15,000 మంది ఇవాళ ప్రకృతి వ్యవసాయ రైతన్నలు తయారయ్యారు. వారి అభివృద్ధిని కూడా ప్రచారం చేసుకునే స్థాయిలో వాళ్ళు లేరు. జరిగిన 15 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి అంత ఇంత కాదు. దానికి ముఖ్య ప్రదాత విజయరామ్ కృషి గారు చేసినటువంటి సేవ 1% మాత్రమే ఇవాళ పబ్లిసిటీ అయింది. ఇంకా 99% ప్రచారం కావాల్సి ఉంది. అవకాశాలు నెరవేర్చుకుంటున్నారు కానీ అత్యున్నతమైనటువంటి ప్రచారం ఇచ్చేందుకు, వారికి సహకరించేందుకు రైతు బిడ్డలు ముందుకు రాకపోవడం వారి మనోవేదనలకు గురి చేసినటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి వారు నిర్వహించేటువంటి శిక్షణ శిబిరాలకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు
రైతాంగ అభిమానులు, ప్రకృతి వ్యవసాయ పిపాసులు అందరూ కూడా హాజరు కావాలి. అలాగే గ్రామాన మండలాల్లో కూడా మరి మన జేఎంఎస్ రైతు బిడారు శిక్షణ శిబిరాలకు హాజరయ్యి మీకు పొలం ఉన్నా లేకపోయినా రైతుగా మారే అవకాశాన్ని రైతు బిడార్ ఇస్తుంది. జై మూలవాసి, జై రైతు బిడార్.